హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం ఎప్పుడైనా ఎగ్ నూడిల్స్ గానీ, ఎగ్ ఫ్రైడ్ రైస్ గానీ చేసుకుంటూ ఉంటాం కదా! వాటిల్లో గ్రీన్ చిల్లీ పేస్ట్, సోయా సాస్ లాంటివి యూజ్ చేస్తూ ఉంటాము. ఈ ఖాళీ అయిపోయిన ప్యాకెట్స్‌ని మనం వేస్ట్‌గా పడేయకుండా నేనైతే ఎలా యూజ్ చేస్తానో మీరు కూడా చూసేయండి. ముందుగా వాటికున్న క్యాప్స్‌ని రిమూవ్ చేసేసి నార్మల్ వాటర్‌ని ప్యాకెట్స్ నిండా నింపుకోవాలి. ఈ ప్యాకెట్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల వాటర్ లీక్ అయ్యే అవకాశం కూడా ఉండదు. మరి ఫుల్‌గా వాటర్ పోయాల్సిన అవసరం లేదు. కొంచెం వెళ్తున్నా పర్లేదు. నెక్స్ట్ క్యాప్స్‌ని పెట్టేసేసి వీటిని తీసుకుని వెళ్ళి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టాము అంటే మనకి ఒక ఐస్ ప్యాక్ లాగా తయారవుతుంది. ఖర్చు లేకుండా ఇలాంటి ఐస్ ప్యాక్ ఎన్నో రకాలుగా యూజ్ అవుతుంది. మనం ఎప్పుడైనా బాగా అలసిపోయి బయట తిరిగి తిరిగి ఇంటికొచ్చినప్పుడు బాగా హెడేక్‌గా ఉంటుంది గదా! అలాంటి టైంలో ఈ ఐస్ ప్యాక్ మనం తలపైన ఇట్లా పెట్టుకున్నాము అంటే కొంచెం సేపు హెడేక్ అనేది 50% క్లియర్ అవుతుందండి. అంతేకాదు కళ్ళు అలసిపోయినట్లుగా, వేడి చేసినట్లుగా, నిద్ర లేకపోవటం అలా మంటలుగా అనిపించినప్పుడు కూడా ఈ ఐస్ ప్యాక్ కొంచెం కూలింగ్ తగ్గిన తర్వాత మనం కళ్ళపైన కొంచెం సేపు పెట్టుకున్నామంటే చాలా రిలీఫ్ వచ్చేస్తుంది. ఈ ఐస్ ప్యాకు మనం కొంచెం సేపు లివర్ పైన డైలీ పెట్టుకుంటున్నా కూడా మనకి బాడీలో హీట్ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.